హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది గురించి మనం చెప్పుకుందామండి. అయితే ముందు క్లాస్లో మనం మహారాష్ట్రలో గోదావరి నది గురించి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది గురించి, దానిపై ఉన్న ప్రాజెక్టుల గురించి మనం చెప్పుకోవడం జరిగిందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. అయితే ఈ గోదావరి నది పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండలు, పోలవరం వద్ద మొదటిసారిగా మైదానంలోకి ప్రవేశిస్తుందండి. అయితే గోదావరి నది తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం 7 పాయలుగా చీలుతుంది. ఎన్ని పాయలండి? 7 పాయలుగా చీలుతుంది. దీన్నే సప్త గోదావరి అని కూడా పిలుస్తారండి. ఈ 7 పాయలు ఏంటేంటో మనం చూద్దాం. ఒకటి గౌతమి, ఇది యానాం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడండి? యానాం వద్ద, అంటే పుదుచ్చేరి. 2 వశిష్ట, అంతర్వేది దగ్గర కలుస్తుంది. 3 వైనతేయ, కొమరగిరి పట్టణం దగ్గర కలుస్తుంది. 4 తుల్య, బెండమూరు లంక. 5 భరద్వాజ్, ఇది కూడా బెండమూరు లంక దగ్గర కలుస్తుంది. 6 కౌశిక, ఇది వశిష్ఠలో కలుస్తుంది. 7 ఆత్రేయ, ఇది వైనతేయలో కలుస్తుంది. ఈ 7 కూడా ఈ 7 గోదావరి నది 7 పాయలుగా చీలుతుందని మనం చెప్పుకుంటున్నాం. అయితే కోనసీమ అంటే ఏంటో మనం చూద్దాం. ఈ కోనసీమ అంటే గౌతమి వశిష్ట పాయల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కోనసీమ అంటారు. ఏంటండి? గౌతమి వశిష్ట పాయల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కోనసీమ అంటారు. ఇది కొబ్బరి తోటకు ప్రసిద్ధి అండి. ఈ కోనసీమ అనే ప్రదేశం కొబ్బరి తోటకు ప్రసిద్ధి. నోట్ అండి, ఏంటండి? భారతదేశంలో కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం. భారతదేశంలోనే కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిపై ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఓకే అండి. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్. తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఉందండి. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. గమనిక: ఆంధ్రప్రదేశ్లో జాతీయ హోదా ప్రకటించబడ్డ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ హోదా ప్రకటించబడ్డ ప్రాజెక్ట్ ఏంటండి? పోలవరం ప్రాజెక్ట్. జాతీయ హోదా అనగా ఏంటండి? కేంద్ర ప్రభుత్వం 90% వ్యయాన్ని భరిస్తుంది. 90% వ్యయం పెట్టిన కేంద్ర ప్రభుత్వం 90% ఖర్చుని పోలవరం ప్రాజెక్ట్ పెట్టింది కాబట్టి దీన్ని జాతీయ హోదా ప్రాజెక్టుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే గోదావరి నదికి ఉపనదులు మనం చూద్దాం. 1 మంజీరా నది, 2 ప్రాణహిత, 3 శబరి,
దీన్నే సీలేరు నది కూడా అంటారండి. అయితే 4వది ఇంద్రావతి, 5 కడెం నది, 6 మానేరు, 7 కిన్నెరసాని, 8 పూర్ణ, 9 ప్రవర. ఈ 9 నదులు కూడా గోదావరి నదికి ఉపనదులు. అయితే గోదావరి ఉపనదుల్లో ఒకటి మంజీరా నది గురించి మనం చూద్దామండి. దీన్నే అజీవ నది కూడా పిలుస్తారు. ఈ మంజీరా నది మహారాష్ట్రలోని మంజ్రు అని కూడా అంటారండి. ఈ మంజీరా నదిని మహారాష్ట్రలో మంజ్రు అని అంటారు. ఇది గోదావరిలో అతి పొడవైన ఉపనది. గోదావరి ఉపనదుల్లో అతి పొడవైన నది ఏంటండి? మంజీరా నది. దీని పొడవు ఎంత అండి? 724 కిలోమీటర్లు. 724 కిలోమీటర్లు. ఈ మంజీరా నది మహారాష్ట్రలోని బారాఘాట్ పర్వతాల్లో జన్మించి కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహించి తెలంగాణ రాష్ట్రంలోకి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోకి ప్రవేశించి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల గుండా ప్రవహిస్తూ కందకుర్తి వద్ద త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తూ గోదావరితో కలుస్తుంది. ఈ మంజీరా నది ఎక్కడ జన్మించిందండి? మహారాష్ట్రలోని బారాఘాట్ పర్వతాల్లో జన్మించి కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహించి తెలంగాణ రాష్ట్రంలోకి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోకి ప్రవేశించి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల గుండా ప్రవహిస్తూ కందకుర్తి వద్ద త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తూ గోదావరితో కలుస్తుంది. అయితే ఈ మంజీరా నది ప్రవహించే రాష్ట్రాలు 3. 1 మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3 తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల గుండా మంజీరా నది ప్రవహిస్తుంది. అలాగే తెలంగాణలో 4 జిల్లాల గుండా ఈ మంజీరా నది కూడా ప్రవహిస్తుందండి. 1 సంగారెడ్డి, 2 మెదక్, 3 కామారెడ్డి, 4 నిజామాబాద్. ఈ మంజీరా నదిపై ఉన్న ప్రాజెక్టులు ఏంటి మనం చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో బాగారెడ్ సింగూర్ ప్రాజెక్టు ఉంది. సంగారెడ్డి జిల్లాలో బాగారెడ్ సింగూర్ ప్రాజెక్ట్. అలాగే కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్టులు కూడా మంజీరా నదిపై కలవు. తర్వాత 2వ ఉపనది ప్రాణహిత. ఈ ప్రాణహిత నది గురించి మనం చూద్దాం. ఇది 3 నదుల కలయిక. ఈ ప్రాణహిత నది 3 నదుల కలయిక. 1 వార్ధా, 2 వెన్గంగా, 3 వెన్గంగా. ఈ మూడు నదులు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాత్పురా పర్వతాల్లో జన్మించి మహారాష్ట్ర గుండా ప్రవహించి తెలంగాణ రాష్ట్రంలోకి కొమరంభీం జిల్లా తుమ్మడి ఎడ్ వద్ద ప్రవేశించి మంచిర్యాల, జయశంకర్ జిల్లాల గుండా ప్రవహిస్తూ కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తూ గోదావరితో కలుస్తుంది. ఎక్కడండి? జయశంకర్ జిల్లా గుండా ప్రవహిస్తూ కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తూ గోదావరితో
కలుస్తుంది. ఇది ప్రాణహిత నది గోదావరి నది ఉపనదిలో అతిపెద్ద ఉపనది. గోదావరి ఉపనదిలో అతిపెద్దది ప్రాణహిత. అతి పొడవైంది ఏంటండి? మంజీరా నది. అతి పొడవైంది మంజీరా, అతి పెద్దది ప్రాణహిత. ఓకే అండి. తర్వాత చూసినట్లయితే దీని పరివాహక ప్రాంతం, ప్రాణహిత నది పరివాహక ప్రాంతం 1,09,078 చదరపు కిలోమీటర్లు, అంటే 34%. ఈ ప్రాణహిత నదిపై కొమరంభీం జిల్లాలో తుమ్మడిరెడ్డి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఏ ప్రాజెక్ట్ అండి? తుమ్మడి రెడ్డి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. పెన్గంగా నదిపై ఆదిలాబాద్ జిల్లాలో చనాక కొరాటా ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారండి. ఈ చనాక కొరాటా ప్రాజెక్టు పెన్గంగా నదిపై ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నాం. తర్వాత క్లాస్లో శబరి నది గురించి మనం చెప్పుకుందాం అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.